వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అండి మీరు నిద్రలేని సమస్య బాధపడతా ఉంటే ఇంక భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. కంపల్సరీ షూర్‌గా ఈ రోజు నేను చెప్పే రెమెడీ మీరు పాటించినట్టయితే షూర్‌గా మీరు ఈ సమస్య నుంచి అయితే బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎప్పుడు తీసుకుంటే మనకి ఈ సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నిద్రలేని సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే రీసెంట్‌గా నా ఫ్రెండ్‌కే ఈ ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్ దగ్గరికి కూడా నేను తీసుకెళ్ళాను. సో, అయినా కూడా స్లీపింగ్ టాబ్లెట్ రాసారు. స్లీపింగ్ టాబ్లెట్స్ వాడకుండా నేచురల్‌గా మన ప్రేక్షకులందరికీ యూజ్ అవుతదని చెప్పేసి మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. అలాగా ఈరోజు మన రెమెడీలో ఎలాంటి యూజ్ చేస్తున్నారు? సో, మనం హ్యాపీగా నిద్రపోవడానికి ఈ రెమెడీ ఎలా ఉపయోగపడుతుంది? సో, డెఫినిట్‌గా అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు నిద్ర వస్తున్నా, నిద్ర లేకుండా అంటే చేసుకుంటున్నారు చేతులారా. మొబైల్స్ ఎక్కువ వాడడము, టీవీ స్క్రీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అరి మనం కళ్ళలో మంటలు. ఇంతకుముందు మనం ఎప్పుడు అరికళ్ళలో మంటలు వినేవాళ్ళం. యెస్. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలండి. ఈవెన్ ఇప్పుడు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కాబట్టి చిన్న పిల్లలు మా పిల్లోడు నిద్రపోవట్లేదు మేడం. ఇంతకుముందు సైట్ ఉండేది కాదు. ఇప్పుడు సైట్‌తో సమస్యలు ఇబ్బంది పడుతున్నాడు. అంటే కంటి సమస్య రావడానికి 80% కారణం నిద్ర అంట నేను. ఓకే మ్యామ్. నిద్ర సరిగ్గా పట్టిందనుకోండి కంటి సమస్యలు ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి. ఓకే. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని తొందర పడుకోండి. కళ్ళు అనేవి మేజర్ పార్ట్. దానికి నిద్ర బాగుంటేనే అవి దాంట్లో ఉన్న ఆర్టరీస్ గాని, వెయిన్స్ గాని, నర్వ్స్ గాని ప్రాపర్‌గా వర్క్ చేస్తాయి. ఐబాల్‌కి ప్రాపర్ బ్లడ్ సప్లై ఉంటది. అది ప్రాపర్‌గా ఉంటది కాబట్టి మనకి మన కంటి సమస్యలనేవి ఉండవు. ఓకే మ్యామ్. సో, స్పెషల్లీ నేను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చెప్తున్నా అంటే నిద్ర సమస్య అనేది చాలా, చాలా సమస్యలకి దోహదపడతది. స్పెషల్లీ కంటి సమస్య. మనం నిద్ర ప్రాపర్‌గా పడుకోవాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ స్పెషల్లీ ఇప్పుడు మనం వాడే డ్రై ఫ్రూట్‌ని ఇలా మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకొని నైట్ పడుకోవడానికి 1 అవర్ ముందు ఒక గ్లాస్‌లో మంచిగా గోరువెచ్చగా ప్రిపేర్ చేసుకొని తాగి, దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత నిద్రపోండి. డెఫినిట్‌గా అండి మీరు 9:30 పడుకోవాలనుకుంటే చేయాల్సింది స్టార్టింగ్ ఫస్ట్ మనం 8:30, 9 గంటల నుంచి ఫస్ట్ 8:30కి ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మిల్క్‌ని. ఒక ఓకే. పడుకోవడానికి 10 నిమిషాల ముందు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి. ఒకవేళ మీ టైంని బట్టి మీరు తొందరగా పడుకుంటే చాలా సమస్యలు తీరుతాయండి. ఈవెన్ బరువు పెరిగిపోవడానికి, కంటి సమస్యలు రావడానికి, స్ట్రెస్ పెరిగిపోయి దానివల్ల బీపీలు రావడానికి, డయాబెటిక్‌లు రావడానికి, రకరకాల ఇప్పుడు కొత్త డిసీజెస్ కూడా రావడానికి మెయిన్ కారణం నిద్రే అంట నేను. ఓకే సో, మ్యామ్. భయపడకండి. నిద్ర అనేది పెద్ద సమస్య కాదు. మనకు ఓవర్ థింకింగ్ మనం ఏదన్నా ఒక వస్తువు గురించి గాని, ఒక విషయం గురించి గాని మర్చిపోవాల్సిన దాన్ని కూడా దాన్ని గుర్తు చేసుకొని మరి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ పొద్దున ఏదైనా చేయాలనుకోండి రాత్రంతా దాని గురించి ఆలోచిస్తుంటాం. ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకోండి దాని గురించి ఆలోచించి నిద్రపోవట్లేదు. అది ఒకరోజు మనకి దాని భంగం కలిగించడం వల్ల అది ప్రతిరోజు దానివల్ల అలవాటైపోయి నిద్ర లేక రకరకాల సమస్యలు బాడీ పెయిన్స్ అని, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా 70, 80%. ఈ మధ్య కాలంలో నా దగ్గరికి మేము బరువు పెరిగిపోతున్నాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. షుగర్ వచ్చింది. మాకు బీపీ వచ్చింది. కారణం ఏంటి మేడం? మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేదు. చాలామంది మేము వీడియోస్‌లో విన్నాము. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటేనే మనకు 70% రావడానికి ఛాన్సెస్ అని ఉన్నాయి. కానీ నాకు మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు. బట్ మాకెందుకు ఈ సమస్య వస్తుంది? అంటే నేను అడుగుతా. ఫస్ట్ మీరు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు అని అడుగుతానండి. ఓకే మ్యామ్. అడిగితే వాళ్ళు మేము 12 గంటలకని కొంతమంది, 2 గంటలకు కొంతమంది, 4 గంటలకు కొంతమంది. ఎందుకు అలాగా అంటే మేము నిద్ర పట్టట్లేదు మేడం. ఆ వీడియో చూడకపోతే మాకు నిద్ర రాదు. అదేదో ఏదన్నా సంథింగ్ ఏదన్నా వినకపోతే మాకు నిద్ర రాదు. మాకు కళ్ళు ఓపెన్ అన్నీ సిల్లీ థింగ్స్ అండి. ఓకే మ్యామ్. వినడానికి కూడా మనకి యాస్ ఎ డాక్టర్ నేను వినడానికి కూడా అవునా అండి. నేనంట నిద్ర లేకపోతేనే మీరు నా దగ్గరికొచ్చారు. నిద్రపోతే ఏ డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సమస్య రాదు. ఓకే. సో, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఈవెన్ దో నిద్ర రావడానికి ఎన్ని పాయింట్స్ మనం ఆక్యుప్రెషర్ పాయింట్స్ యూజ్ చేస్తాం. తులసాకులు గాని, పుదీనాకులు గాని, పొద్దున్న లేచిన వెంటనే నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల బాడీలో ఉన్న ఆ టఫ్ కంటెంట్ అంటే మనం మోషన్ గాని, ఓవర్ స్ట్రెస్ గాని, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ గాని శరీరంలో ఉండిపోవడం వల్ల కూడా మనకి ఒక సమస్యలాగా మారుతది నిద్ర అనేది. ఇవన్నీ మార్నింగ్ పొద్దున్నే ఒక 4 ఆకులు తులసాకులు, 4 ఆకులు పుదీనాకులు ఒక 200 ml వాటర్‌లో వేసి 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే ఆ వాటర్ తాగి సాయంత్రం పూట మనము ఇప్పుడు చూయించినట్టు ఆల్మండ్స్ మనం ఓకే. ఇలా మిల్క్ ప్రిపేర్ చేసాము యాక్చువల్లీ. ఓకే ఈ మ్యామ్. ప్రిపరేషన్ కోసం ఎలా వాడాలనేది ఒక 4 ఆల్మండ్స్ ఒక మనిషికి 4 ఆల్మండ్స్ అనుకోండి. ఓకే మ్యామ్. ఒక 4 దీనివల్ల నిద్ర సమస్య కాదండి నరాల బలహీనత సమస్య కూడా పోతది. ఓకే మ్యామ్. సో, 4 ఆల్మండ్స్ తీసుకోండి. ఇలా పిస్తా ఉంటది గదా! ఇక పిస్తా 4 తీసుకోండి. ఓకే ఒక మ్యామ్. ఇలాచీ తీసుకోండి. ఓకే మ్యామ్. తీసుకోండి. అండ్ సోంపు ఉంటది గదా! యెస్. జస్ట్ పావు స్పూన్ అంత సోంపు తీసుకోండి. ఇది ఒక మనిషికి. ఓకే మ్యామ్. ఒక మనిషికి మనం ఇంగ్రీడియెంట్స్ 4 బాదం ముక్కలు వాడతాం, 4 పిస్తా వాడతాం, ఒక పావు స్పూన్ సోంపు వాడతాం, ఒక ఇలాచీ వేసేసి ఓకే ఇది మ్యామ్. పొద్దున్నే నానబెట్టేసేయండి. ఒక 1 మనం పొద్దున్నే నానబెట్టేసుకొని, మనం సాయంత్రం గూడా మనం మంచిగా నానబెట్టిన వాటర్‌తో పాటు ఇవి వేసేసి మన ఆల్మండ్స్ తొక్కు తీసేసేయండి. ఓకే మ్యామ్. పిస్తా కూడా నీట్‌గా వాష్ చేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ మనం
వాష్ చేసేసుకొని నానబెట్టేసాం అనుకోండి, నానబెట్టిన దాన్ని డైరెక్ట్ ఒక గ్లాస్ ఒక చిన్న టీ కప్ అంత వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేయండి. ఓకే మేడం. మంచిగా ఫైన్ మనం ఆల్మండ్ పిస్తా మిల్క్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అంటే ఏదైనా గాయమైనా తొందరగా రికవరీ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, ఊపిరితిత్తులు హెల్దీగా ఉండడానికి. ఇవన్నీ అవయవాలు బాగుంటేనే డెఫినెట్గా బాడీ అనేది కొద్దిగా అలిసిపోతుంది. కాబట్టి నైట్ పడుకునేటప్పటికల్లా మంచిగా బాడీ రిలాక్స్ అయిపోతుంది, మార్నింగ్ లేచాక ఎనర్జీతో లెగ్గలుగుతాం అనమాట. ఓకే సో మేడం. డెఫినెట్గా నిద్రకు మాత్రం మనం అనుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు ఇవి తీసుకోండి, ఒక మనిషి కోసం ఇవి. ఓకే మేడం. ఇద్దరు కావాలంటే ఇద్దరు కోసం కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, ముగ్గురు ఉంటే ముగ్గురు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, ఇలా మనం పొద్దున నానబెట్టేసి వాష్ చేసేసి కొద్దిగా మనం నైట్ పడుకోవడానికి 1 అవర్ ముందు, అంటే డిన్నర్ తొందరగా చేసేసేయండి. ఓకే మేడం. నేనేమంటే పడుకోవడానికి అట్లీస్ట్ మనం డిన్నర్ టైం 3 అవర్స్ ముందు చేసేసాలి. ఇప్పుడు మనం 10కి పడుకుంటున్నాం అనుకోండి, 6:30, 7 కల్లా డిన్నర్ ఫినిష్ చేసేసాం అనుకోండి, ఎంటీగా ఉంటుంది స్టమక్. అప్పుడు ఈ లిక్విడ్ ఫామ్లో ఒక మంచి గోరువెచ్చని మిల్క్, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి అండి. పసుపు వేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఓకే సో మేడం. అలా వేసుకొని తాగండి, ఇలా ప్రిపేర్ అవుతాయండి మిల్క్. డెఫినెట్గా ఇలా ప్రిపేర్ అవుతాయి. ఈ మిల్క్లో ఓకే. కొద్దిగా పసుపు వేసుకుంటే మీకు స్వీట్నెస్ కోసం లైట్గా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, అవసరం లేదు. ఎందుకంటే మనకు పిస్తా ఆల్మండ్స్ వేసి మిక్సీ పట్టేసిన వెంటనే ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఓకే. సోంపు కూడా వేస్తాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్. ఓకే. ఇలా చేస్తున్నాం కాబట్టి సూదినింగ్ మంచి స్మెల్ ఉంటుంది మన శరీరంలో ఓకే నుంచి. మనం అలాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని డైలీ ఒక గ్లాస్ పడుకోవడానికి 1 అవర్ ముందు తాగి, పడుకోవడానికి ముందు 10 నిమిషాల ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ప్లెయిన్ వాటర్లో అరికాలు పెట్టండి. ఎందుకంటే అరికాలలో నర్వ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతాయో మనిషికి ఒక బాడీలో హీట్ ఉన్న కంట్రోల్ అవుతుంది. అరికాలలో ఆ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తే నిద్ర ఇమ్మీడియట్గా పడుతుంది. ఓకే మ్యామ్. సో ఇలా 2 చేయండి, డెఫినెట్గా మంచి నిద్ర పడుతుంది. నిద్రతో పాటు ఐ సమస్యలు పోతాయి, బోన్ స్ట్రాంగ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అన్ని రకాల సమస్యలు మనం క్యూర్ నిజమే, చేసుకోవచ్చు. సూపర్ మ్యామ్. అసలు చూడండి, మీరు కూడా ఇలా మిల్క్ రెడీ చేసుకొని మీరు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నైట్ పూట మీరు కంపల్సరీ ఇన్సోమియా ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారని మేడం చెప్తున్నారు. షూర్ గా మీరైతే వాడండి, కంపల్సరీ ఇన్సోమియా ప్రాబ్లం నుంచి బయటపడి నా ఫ్రెండ్ లాగా కాకుండా హ్యాపీగా నిద్రపోతారని చెప్పి సాధిస్తున్నాను మేడం. నిజంగా ఈ రోజు అయితే మన ప్రేక్షకులకు చాలా మంచి చక్కటి రెమెడీ అయితే తెలియజేశారు. మా ఫ్రెండ్ కూడా ఇది సజెస్ట్ చేస్తాను, కంపల్సరీ వాడు కూడా వాడి ఆ ప్రాబ్లం డెఫినెట్గా యూజ్ బయటపడతారని అవుతుంది, చెప్పేసి డెఫినెట్గా. ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. నమస్తే.